శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం వలన ధనుస్సు రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకీ హడావుడిగా జాగ్రత్తలు అంటే ఏమిటని ఈ వీడియో చూశారనుకోండి, ఏమీ అర్థం కాదు. కనుక ఈ వీడియోలకి ముందుగా 39 రోజులు ఏం జరగనుంది అనేటువంటి దాదాపు అర్ధగంట సేపు చెప్పినటువంటి వీడియోని అది చూడటానికి ప్రయత్నం చేయండి. అది చూస్తే బాగా అర్థమవుతుంది. అప్పుడు ఈ వీడియో మరింత అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో 2024 మార్చి నెల 15వ తేదీ సాయంత్రం 6:08 ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? శని స్థానమైనటువంటి కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించి అక్కడి నుంచి కొనసాగుతూ శనితో కలుస్తాడు. ఏప్రిల్ 10వ తేదీ ఒకే బిందువు దగ్గర శని కలుస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 23వ తేదీ కుంభరాశి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏప్రిల్ 23 ఉదయం 8:28 కుంభరాశి బయటికి వెళ్ళిపోతాడు. అంటే మొత్తం 38 రోజుల 14 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ కలయిక ప్రభావం. అంటే 39 డేస్ అనుకుందాం. ఈ 39 రోజులే దీని ప్రభావం ఉంటుందా అని అనుకోవచ్చు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కేవలం ఏదో ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగం మీద ఎక్కువ ఉంటుంది, ఆర్థిక రంగం మీద ఉంటుంది, ఆలోచన సరళిపైన ఉంటుంది. కనుక టెర్రరిస్ట్ యాక్టివిటీస్, భూకంపాలు, కక్షలు, కార్పణ్యాలు, విద్రోహ చర్యలు ఇలాంటివి ఎన్నో ఉంటుంటాయి. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జాగ్రత్తలు ఎప్పటిదాకా తీసుకోవాలి? కేవలం 1 రోజా 2 రోజులా అంటే అసలు విషయం చెప్తాం. జాగ్రత్తలు కేవలం జూన్ వరకు మాత్రమే, ఈ సంవత్సరం జూన్ నెల వరకు మాత్రమే తీసుకున్నారు, జూన్ 30వ తేదీ వరకు. అయితే ఈ శని కుజుడు కలుస్తున్నారు కదా, ఈ కలయిక గురించి ఇంకొంచెం లోతులకు వెళ్తే ఏప్రిల్ 8వ తేదీన పాల్గొన అమావాస్య ఒక సంపూర్ణ సూర్యగ్రహణం 4:32 పాటు జరుగుతుంది. అది భారతదేశంలో కనపడదు. అది మీకు 4వ స్థానంలో జరుగుతుంటుంది. అది దాని ప్రభావం కించిత్ ఉంటుంది. దాని గురించి ఇక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక 9వ తేదీన క్రోధినామ సంవత్సరం ఉగాది వస్తుంది. 10వ తేదీన ఈ 2 గ్రహాలు కలుస్తున్నాయి. 8, 9, 10 వరుసగా 3 జరిగేటువంటి విషయాలు. ఈ 9వ తేదీ జరిగేటువంటి ఉగాదిలో ఆ సంవత్సరానికి రాజు కుజుడు అవుతాడు, ఆ సంవత్సరానికి మంత్రి శని అవుతాడు. కనుక 9వ తేదీ ఉగాది రోజున ఈ 2 గ్రహాలకి ఆధిపత్యాలు వస్తున్నాయి. 10వ తేదీన ఆ 2 గ్రహాలు ఒక బిందువు దగ్గరికి వచ్చేస్తాయి. మరి ఆ ఆధిపత్యాల పదవులు ఎప్పటిదాకా ఉంటాయి? రాబోయేటువంటి 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. అంటే ఏప్రిల్ 9 నుంచి 350 రోజుల పాటు కొనసాగుతుంటుంది. అంటే అంతవరకు వీటి యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. కానీ మనం జాగ్రత్తలు మాత్రం ఎంతకాలం తీసుకుంటాం? ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 30 వరకే. ఇంతకీ ఆయన సోదర స్థానంలో కలుస్తున్నాడు. సోదర స్థానంతో కలుస్తున్నాడు. ఇంతకు ఎవరెవరు? శని మీకు ఏమిస్తాడు? డబ్బునిస్తాడు, మాటనిస్తాడు, కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు. కుజునేమిస్తాడు? ఖర్చును తెచ్చిస్తుంటాడు, శక్తినిస్తుంటాడు, సంతానాంశాలకి సంతాన స్థానానికి అధిపతి. కనుక యథావత అన్ని అంశాలపైన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, సోదరి విషయంలో కావచ్చు, సోదరి విషయంలో కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, మాట్లాడే ప్రతి మాటలో కావచ్చు, నేత్ర చూపులో కావచ్చు. కనుక ఈ జాగ్రత్తలు అనేవి జూన్ 30 వరకు మాత్రమే. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్ని జాగ్రత్తలు ఈ ఒక్క వీడియో చెప్పాను అనుకోండి, మర్చిపోతారు. కనుక ప్రతి 10 రోజులకు చెప్పేటువంటి రాశి ఫలితాల్లో కూడా శని కుజుల సంఘర్షణ నిమిత్తమే చెప్పేటువంటి చిన్న జాగ్రత్త హింట్ ఇచ్చేస్తారు. ఆ 10 రోజులు ఆ హింట్ పాటిస్తారు. దీంతోపాటు రెగ్యులర్గా జూన్ 30వ తేదీ వరకు పాటించవలసింది ఏమిటంటే, ప్రతి మంగళవారం కూడా మీరు సత్యవాక్కుకే ప్రాధాన్యత ఇవ్వాలి, అసత్యవాక్కులకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. సత్యం మాట్లాడి అనవసరంగా కనుక మీరు పొరపాటున ఏదో ఒక మాట అన్నారనుకోండి, తెలిసి కూడా అసత్యం చెప్పారనుకోండి, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కేవలం మంగళవారాలే కాకుండా జూన్ 30వ తేదీ లోపల వచ్చేటువంటి పూర్ణిమ రోజులలో ఎన్ని వస్తాయి? పూర్ణిమ 2 వస్తాయి. చైత్ర పూర్ణిమ వస్తుంది, వైశాఖ పూర్ణిమ వస్తుంది. చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 23వ తేదీ వస్తుంది.
వైశాఖ పూర్ణిమ మే 22, 23 తేదీలో వస్తుంది. అంతే. పూర్ణిమ రోజుల్లోనూ మరియు మంగళవారాల్లో మాత్రమే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్త అది? సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అసత్యపు మాటలు వద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పేటువంటి రాశి ఫలితాలు కూడా వినడానికి ప్రయత్నం చేస్తుంటే చక్కగా అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. అటు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ, ఆరోగ్యంలోనూ, ధన విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ అంచెలంచెలుగా డెవలప్మెంట్ కావటానికి వచ్చేటువంటి అవరోధాలు ఏవైతే బ్రేక్స్ ఉంటాయో అలాంటి బ్రేక్స్ని, ఆటంకాల్ని, అస్థిరతల్ని తొలగించుకొని ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలు పొందే విధంగా మీలో ఒక సరికొత్త శక్తిని పొందగలుగుతారు. కనుక అలాంటి శక్తిని పొందటానికి చేయవలసిన మొదటిది జూన్ 30 తేదీ లోపల వచ్చే మంగళవారంలో అబద్ధం వద్దు. అలాగే పూర్ణిమ తిథి ప్రారంభం నుంచి ఎండింగ్ లోపల అబద్ధం వద్దు. వీటితో పాటు ఇన్ అడిషన్ టు దీస్ మధ్య మధ్యలో చెప్పే చిన్నపాటి హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్ని కూడా పాటించండి. డెవలప్మెంట్స్ పొందడానికి ఒక రాజబాట ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.